హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద జావా సిరీస్. ఇన్ ద లాస్ట్ వీడియో మనం ఏం చూసుకున్నామంటే టైప్ కాస్టింగ్ అంటే ఏంటో చూసాం. ఆ, ఈ రోజు ఈ రోజు వీడియోలో ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఆపరేటర్స్ అంటే ఏదైనా ఆపరేషన్స్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడే వాటిని ఆపరేటర్స్ అంటాం. ఆ ఆపరేషన్స్ అనేది దేని మీద చేస్తామంటే వేరియబుల్స్. ఎందుకంటే మనం చూసుకున్నాం వేరియబుల్స్లోనే డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. సో మనం వేరియబుల్స్లోనే డేటా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏదైనా ఆపరేషన్స్ చేయాలంటే డేటా మీదే చేయాలి. సో అందుకోసం మనం వేరియబుల్స్ మీద కొన్ని ఆపరేషన్స్ చేస్తాం, వాటినే ఆపరేటర్స్ అంటాం. ఆపరేటర్స్ అంటే ఏమన్నా బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అలాంటి. ఫస్ట్ దీంట్లో టైప్స్ ఉంటాయి, చాలా టైప్స్. సో మొత్తం ఒకే వీడియోలో మనం కవర్ చేయలేం కాబట్టి ఈ వీడియోలో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం, రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం, లాజికల్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ నాలుగు ఈరోజు చూసుకుందాం. సో సెకండ్ పార్ట్లో నేను రిమైనింగ్ కవర్ చేస్తాను. అర్థమెటిక్ ఆపరేటర్స్. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మనం ఏదైనా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నవి వాటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ కానివ్వండి, మైనస్ అండ్ డివైడెడ్ బై అండ్ ఇక్కడ మల్టిప్లికేషన్కి స్టార్ వాడతాం. అండ్ మాడ్యులస్ ఆపరేటర్ అని ఒకటి ఉంటుంది, దీన్నే మాడ్యులస్ ఆపరేటర్ అంటాడు. 1 minute. సో దీన్నే మాడ్యులస్ అంటాం. ఇదేంటో చూద్దాం. ఫస్ట్ ప్లస్ ఆపరేటర్. ప్లస్ ఆపరేటర్ అంటే మనకు తెలిసిందే. సపోజ్ నేను ఏదైనా ఒక రెండు వాల్యూస్ని యాడ్ చేయాలి అంటే ప్లస్ వాడతాం. 10 + 20 అలాగా. ఇప్పుడు నేను ఇది వేరియబుల్స్ ఆపరేటర్స్ అనేవి వేరియబుల్స్ మీద పర్ఫామ్ చేస్తాం అన్నాం. అది ఫస్ట్ ఇందులో ఆపరేటర్ ఏంటి అంటే దీన్ని ఇటు పక్క ఉన్న దాన్ని 10 అనేది ఉంటే ఆ 10ని ఆపరెండ్ అంటాం. ఈ 20ని ఇంకొక ఆపరెండ్ అంటాం. టూ ఆపరెంట్స్ మధ్యలో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసేదాన్ని అర్థమెటిక్ ఆపరేషన్ అంటాం. అంటే ఇక్కడ టూ ఆపరెంట్స్ ఉన్నాయి, సో దాని మధ్యలో ఉండేదాన్ని ఆపరేటర్ అంటాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ ప్లస్ని ఆపరేటర్ అంటాం. ఇక్కడ ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం టూ ఆపరెంట్స్ మీద, దానికోసం మనం ప్లస్ వాడాం. సో ఇది అర్థమెటిక్ ఆపరేషన్ ప్లస్ అంటే. మనం ఇందాక వేరియబుల్స్ మీద ఆపరేషన్స్ చేస్తాం ఉన్నాం కదా. సపోజ్ నేను ఇంట్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని దాని లోపల ఎంత పైన చూసుకున్న ఎగ్జాంపులే చూసుకుందాం, A = 10 అని. ఇంట్ B = 20 అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని నేను యాడ్ చేయాలి. సో నేనేం చేస్తానంటే ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, దాని పేరు సమ్ అని అనుకున్నాం. A + B. సో ఇక్కడ ఏంటి, నాకు కావాల్సిన డేటా ఏదైతే ఉందో దాన్ని ఏలో స్టోర్ చేశాను, ఇంకొక ఇంకొక డేటాని బిలో స్టోర్ చేశా. సో ఈ రెండిటికి నాకు ఎడిషన్ ఆపరేషన్ కావాలి. సో ఆ ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఇక్కడ A + B అనే దానితో దాన్ని సమ్ అనే ఇంకొక ఇంటీజర్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను. దాన్నే ఆపరేషన్స్ అంటాం. దానికోసం వాడింది ఆపరేటర్. దీనికి ఏం వాడతాం అంటే అర్థమెటిక్ ఆపరేటర్కి టూ ఆపరెండ్స్. ఇక్కడ ఏ ఏ అనేది ఒక ఆపరెండ్, బి అనేది ఇంకొక ఆపరెండ్. సో అది ఇప్పుడు మైనస్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే ఉందనుకోండి, A = 10 B = 20 సేమ్ ఎగ్జాంపుల్. ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను నేను, సబ్ట్రాక్ట్. సో దీంట్లో A - B చేస్తాను. సో ఏమైపోయింది, A - B అయిపోయి దానికి A - B కాబట్టి 10 - 20 10 - 20 ఆన్సర్ ఏమొస్తుందంటే -10 వస్తుంది, అంతే కదా. సో అది మైనస్ అంటే కామన్గానే తెలిసిందే మనకి. సో తర్వాత డివిజన్ ఆపరేటర్. డి సో నేను ఇంకో వేరియబుల్ తీసుకుంటా, డివ్ అని తీసుకొని A/10, సారీ A/B అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే 10/20 అవుతుంది. 10/20 ఎంత అయితే వస్తుందో ఆ ఆన్సర్ ఇక్కడ స్టోర్ అయిపోతుంది. అంటే ఎంత వస్తుంది, 1/2 అంటే 0.5 కదా. సో అది నెక్స్ట్ వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్. ఇంట్ మల్టిప్లై మల్టిప్లై అంటే స్టార్ అనుకున్నాం. ఇక్కడ స్టార్ని మల్టిప్లికేషన్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, 10 × 20 అనుకో. 10 × 20 200 సంథింగ్ ఎంత అయితే అంత. సో ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే
మనకు తెలియాల్సిన మోడ్యులస్ ఆపరేటర్. మోడ్యులస్ ఆపరేటర్ ఎందుకు ఉపయోగపడుతుందండి? మోడ్యులస్ ఆపరేటర్, దీన్నే మోడ్యులస్ అనడం. ఇది ఎందుకు ఉపయోగపడిద్ది అంటే మనకి రిమైండర్, ఎప్పుడైతే మనం డివిజన్ డివిజన్ చేస్తామో, ఇక్కడ డివిజన్ చేసినప్పుడు ఏమొస్తుందంటే మనకి కోఎఫిషియంట్ అనేది వస్తుంది కదా. సో అలాగే సేమ్ ఇక్కడ ఆ కోఎఫిషియంట్ కాకుండా రిమైండర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2/5 ఉంది అని అనుకున్నాం ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? 2 ఇక్కడ ఉండిద్ది, ఇలా ఉంటుంది. 5 ఇలా ఉండేది కదా. ఇప్పుడు ఎలా క్యాన్సిలేషన్ అవుద్ది? 2 2తో చేసుకోవచ్చు. 2 2s 4 అవుతుంది. సో మనకి రిమైండర్ వచ్చేటప్పటికి 1 రిమైండర్ ఉంటుంది. అంటే ఇది కోఎఫిషియంట్, ఇది రిమైండర్ కదా. అంటే మనకి ఈ కోఎఫిషియంట్ రావాలి అంటే డివైడెడ్ బై చేయాలి. అదే ఈ రిమైండర్ రావాలి అంటే నేను మాడ్యులస్ ఆపరేటర్ వాడతాం. బేసికల్గా రిమైండర్ రావడం కోసం మాడ్యులస్ ఆపరేటర్ అనేది వాడతాం. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే మనం బూలియన్ అనే డేటా టైప్స్లో బూలియన్ అనే ఒక డేటా టైప్ చూసుకున్నాం. అంటే ఆ బూలియన్ అనే డేటా టైప్ ఏం చేస్తుందంటే ఐదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తుందని చూసుకున్నాం. ట్రూ కానీ ఫాల్స్ కానీ, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సేమ్ అలాగే రిలేషనల్ ఆపరేటర్స్లో కూడా మనకి రిజల్ట్ అనేది, ఇక్కడ రిజల్ట్ అనేది మనం ఏదైనా నెంబర్నే రిటర్న్ చేసేది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈ సబ్ట్రాక్ట్ అన్నాం అనుకోండి, A - B అంటే ఖచ్చితంగా 10 - 20 అదొక నెంబరే రిటర్న్ చేస్తుంది దాంట్లోకి, సబ్ అనే ఒక వేరియబుల్లోకి. ఇక్కడ ట్రూ కానీ ఫాల్స్ కానీ పంపిస్తుంది. సో రిలేషనల్ ఆపరేటర్స్లో ఏమేమి ఉంటాయి అంటే ఐదర్ లెస్ దెన్ అవ్వచ్చు, గ్రేటర్ దెన్ అవ్వచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, లేకపోతే నాట్ ఈక్వల్ టు కూడా కావచ్చు. ఇవన్నీ రిలేషనల్ ఆపరేటర్సే. ఒక్కొక్కటి ఇప్పుడు ఏంటంటే చూద్దాం. ఫస్ట్ లెస్ దెన్ ఆపరేటర్. సపోజ్ నేను ఒక కండిషన్ తీసుకున్నాం. అంటే ఒక వేరియబుల్ సేమ్ ఇందాలాగే ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఏదో ఒక నెంబర్ ఇచ్చేసాను. తర్వాత ఇంకో వేరియబుల్ తీసుకుంటాను BA అనేసి, ఇంకొక ఏదో నెంబర్ ఇచ్చేసాను. ఇప్పుడు నాకు ఏంటంటే ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నదో చూడాలి. సో కాబట్టి నేను ఇది బూలియనే రిటర్న్ చేసిద్ది అని చెప్పాను. సో బూలియన్ బూలియన్ డేటా టైప్లో ఒక వేరియబుల్ తీసుకున్నాం, బూలియన్. సపోజ్ RES అని తీసుకున్నాం, వర్క్ రిజల్ట్ అని తీసుకున్నాను. సో A <B. అంటే ఇప్పుడు ఇదేం చెక్ చేస్తుందంటే ఏ అనేది లెస్ దెన్ బియా కాదా అనేది చెక్ చేసిద్ది. ఇప్పుడు సపోజ్ ఏ అనేది ఎంత? 45, బి అనేది ఎంత? 49. సో A <B కరెక్టే కదా. సో అదేం చేస్తుందంటే బూలియన్ వాల్యూని రిటర్న్ చేసిద్ది, అంటే విచ్ ఇస్ ట్రూ. అది ట్రూ కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది, అంటే అది కరెక్టే కాబట్టి, లెస్ దెన్ కాబట్టి. అదే అలా కాకుండా నేను ఇక్కడ ఏ లెస్ దెన్ కాకుండా ఏ గ్రేటర్ దెన్ పెట్టా, అప్పుడు ఏంటి? అది ఫాల్స్ కదా, ఎందుకంటే అది పెద్దది కాదు కాబట్టి ఏ అనేది. సో అప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సేమ్ అలాగే సపోజ్ రిజల్ట్లోకి ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నాను. అంటే అయితే ఏ అనేది లెస్ దెన్ బి అవ్వాలి, లేకపోతే ఏ ఈక్వల్ టు బి అవ్వాలి. ఈ రెండిట్లో ఏ కండిషన్ ట్రూ అయినా కానీ ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇచ్చేసిద్ది. సేమ్ అలాగే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయినా కానీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈక్వల్ టు కదా, ఏ ఈక్వల్ టు బి అన్నాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఏ ఈక్వల్ టు బి అన్న అంటే ఏ బి రెండు సేమ్ అయితేనే ట్రూని రిటర్న్ చేసిద్ది. ఇప్పుడు 45 తీసుకున్నా, ఈ రెండు ఏ అనేది బి అనేది సేమ్ వాల్యూస్ కదా. సో అప్పుడు ఏం చేస్తుందంటే ట్రూ అనే దాన్ని రిటర్న్ చేసిద్ది. ఏ నాట్ ఈక్వల్ టు బి, సేమ్ దానికి ఆపోజిట్. అంటే ఏ ఏ బి నాట్ ఈక్వల్ అయితేనే, అంటే ఇది వేరే నెంబర్ ఉండాలి, ఇది వేరే నెంబర్ ఉండాలి, అప్పుడు మాత్రమే ట్రూ రిటర్న్ చేసిద్ది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. సో అది రిలేషనల్ ఆపరేటర్స్ అంటే. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ లాజికల్ లాజికల్ ఆపరేటర్స్లో లాజికల్ ఆపరేటర్స్ ఫస్ట్ ఎందుకు ఉపయోగిస్తాం అంటే టూ రిలేషనల్ ఆపరేటర్స్ని కంపేర్ చేసి ట్రూ ఆ ఫాల్స్ అనే దాన్ని రిటర్న్ చేయడం కోసం లాజికల్ ఆపరేటర్స్ ఉపయోగిస్తాం.
అర్థమైందా? అంటే ఇప్పుడు రెండు రిలేషనల్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఆ రెండు రిలేషనల్ ఆపరేటర్స్ మళ్ళీ కంపేర్ చేయడానికి, టూ రిలేషనల్ ఆపరేటర్స్ కంపేర్ చేయడానికి దీంట్లో త్రీ టైప్స్ ఉంటాయి: లాజికల్ అండ్ లాజికల్ ఆర్ అండ్ నాట్ ఆపరేటర్. సో బేసికల్గా ఈరోజు మనం మాట్లాడుకునే అన్ని అయితే అర్థమెటిక్ ఆపరేటర్స్ అనవచ్చు, రిలేషనల్ ఆపరేటర్స్ కానీ, లాజికల్ ఆపరేటర్స్ కానీ, అసైన్మెంట్ ఆపరేటర్స్ కానీ, ఇవన్నీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేది టూ ఆపరెంట్స్ మీదే. అంటే ఖచ్చితంగా టూ వేరియబుల్స్ అనే ఉండాలి, టూ వేరియబుల్స్ మీదే పర్ఫామ్ చేస్తాం ఆపరేషన్స్. కానీ లాజికల్ ఆపరేటర్లో నాట్ అనేది యూనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ అంటే రేపు చూస్తాం, అంటే ఓన్లీ ఒక ఆపరెంట్ మీదే పర్ఫామ్ చేస్తాం, దాన్నే యూనరీ ఆపరేటర్ అంటాం. ఇది యూనరీ ఆపరేటర్ కింద లెక్కేసుకోవచ్చు అండ్ లాజికల్ ఆపరేటర్ కింద కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎండ్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎన్ ఈక్వల్ టు ఒక నెంబర్ తీసుకున్నాను, ఇంట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంకో నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ రాయొచ్చు మనం. ఒక కండిషన్స్ అంటే ఏంటి? ఏ అనేది సారీ ఎం అనేది గ్రేటర్ దెన్ 100 అవ్వాలి అండ్ ఎన్ అనేది లెస్ దెన్ 100 అవ్వాలి. అంటే నేను ఇక్కడ ఒక కండిషన్ రాశాను. ఈ కండిషన్స్ అనేవి ఎక్కడ వర్క్ అవుతాయి అంటే, మనం లూపింగ్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అని వస్తాయి, అక్కడ మనకి వర్క్ అవుతాయి కండిషన్స్ రాయడం కోసం. సో ఇక్కడ ఎం గ్రేటర్ దెన్ 100 అన్నాను, అంటే ఎం ఎంత ఉంది మనకి? 45 ఉంది. 45 గ్రేటర్ దెన్ 100 అని అంటున్నాను నేను. అండ్ ఎన్ ఎంత ఉంది? 56 ఉంది. 56 లెస్ దెన్ 100 అంటున్నా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే 45 గ్రేటర్ దెన్ 100 కాదు కదా, సో ఇక్కడ ఫాల్స్ ఉంటుంది. ఫాల్స్. అండ్ ఇక్కడ 56 లెస్ దెన్ 100 అంటున్నాడు, ఇది ట్రూ. సో ఇక్కడ ట్రూ ఉంది. ట్రూ అండ్ ఫాల్స్. మనం ఎండ్ ఆపరేషన్ అనేది ఒక బిట్ వైజ్ ఆపరేటర్స్ చూసుకుందాం. ఆ బిట్ వైజ్ ఆపరేటర్స్ లో ఎండ్ ఆపరేటర్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు ఎండ్ అంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, రెండు ట్రూ అయితేనే ట్రూ. సో ఇక్కడ ఒక ఫాల్స్ వచ్చేసింది మనకు ఆల్రెడీ. సో ఆటోమేటిక్గా ఫాల్స్ అయిపోయింది కన్ఫామ్గా. సో కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది మనకి, కండిషన్ ఫెయిల్ అయిపోయింది. అలాగే ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే ఉంది అనుకోండి, ఇక్కడ ఎండ్ తీసేసి ఆర్ పెట్టా, అంటే ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ ట్రూ కదా, అంటే ఫాల్స్ ఆర్ ట్రూ ఏదైనా ఒక్క ట్రూ ఉంటే చాలు. నేను ఈ రెండు కండిషన్స్ ఇచ్చా ఇక్కడ. ఇదొక రిలేషనల్, ఇంతకు మనం చూసుకున్నాం కదా, ఇంతకు అనుకున్నట్లుగా రిలేషనల్ ఆపరేటర్స్ని రెండింటిని వాడి లాజికల్ ఆపరేషన్ చేస్తామని. సో ఇక్కడ ఇదొక రిలేషనల్ ఆపరేషన్, ఇదొక రిలేషనల్ ఆపరేషన్, రెండింటిని కలిపి మళ్ళీ రిలేషన్ కనుక్కుంటున్నాం. సో ఇక్కడ ఆర్. ఆర్ అంటే ఏంటి? ఏదైనా ఒకటి ట్రూ అయినా చాలు, నాకు కండిషన్ ట్రూ రిటర్న్ చేసేసిద్ది. సో ఇక్కడ అప్పుడు ఒకటి ట్రూ అయిపోయింది కాబట్టి ఇంకొక దాన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా అది ట్రూ అయిపోయింది. సో అది ట్రూని రిటర్న్ చేసేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే ట్రూ అయిపోయింది, ఇక్కడ ట్రూ అయిపోయింది. ఇది ట్రూవా లేదా అనేది అది చెక్ చేసుకోదు, ఆటోమేటిక్గా ఆ ట్రూని రిటర్న్ చేసేసింది. ఇక్కడ నువ్వు ఏదైనా రాసుకో, లెస్ దెన్ రాసుకో, ఈక్వల్ టు రాసుకో. మామూలుగా ఈక్వల్ టు రాస్తే, ఈక్వల్ టు అనేది ఒక అసైన్మెంట్ ఆపరేటర్, అది కూడా చూద్దాం రేపు, అసైన్మెంట్ ఆపరేటర్. సో అది కండిషన్ కాదు, ఇది రిలేషనల్ ఆపరేటర్ కాదు కదా. నేనేం చెప్పాను, రిలేషనల్ ఆపరేషన్స్నే చేసిద్దాం అన్నా. కానీ ఏంటంటే ఒక్క ట్రూ అయితే జేవిఎం అనేది ఇంకో దాన్ని చెక్ చేయదు, ఆటోమేటిక్గా ట్రూ అనే ఇచ్చేసిద్ది ఆన్సర్. సో అది లాజికల్ ఆపరేటర్స్. తర్వాత నాట్ కదా. నాట్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక, సపోజ్ ఇదే తీసుకోండి, ఇక్కడ తీసుకున్నాం, తీసేస్తాం, ఇక్కడ ఇది ఉంది. ఇప్పుడు ఇదేంటి? 45 అనేది గ్రేటర్ దెన్ 100 అని అక్కడ నేను చెప్తున్నాను, కానీ అది ఫాల్స్. సో దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ నాట్ పెట్టాను అనుకో, సపోజ్ నాట్ పెడితే ఏమైందంటే యాక్చువల్గా ఇది ఫాల్స్, 45 గ్రేటర్ దెన్ 100 అనేది ఫాల్స్. కానీ నేను నాట్ పెట్టాను కాబట్టి అది ఏం చేస్తుందంటే ట్రూ రిటర్న్ చేసిద్ది. ఎందుకంటే అది ఒకవేళ ట్రూ అయితే ఫాల్స్ రిటర్న్ చేసిద్ది, ఫాల్స్ అయితే ట్రూ రిటర్న్ చేసిద్ది ఆపోజిట్గా. ఓకే. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ కూడా ఈరోజు చూసేద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, మనం రోజు చూస్తున్నాము, నిన్న కూడా చూసాం. వేరియబుల్స్లో అసైన్ చేసే వాల్యూస్. అంటే ఇప్పుడు నేను ఇంట్ ఏ ఈక్వల్ టు ఇలా ఇచ్చే నెంబర్, అంటే ఒక వాల్యూని
ఒక వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నా. దాన్ని ఏది ఉపయోగించి చేస్తున్నానంటే ఈక్వల్ టు. సో అసైన్మెంట్ ఆపరేటర్లో మెయిన్గా ఫోకస్ చేసేది ఈక్వల్ టు. ఇంకా ఉంటాయి ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, అలా అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి. స్టార్ ఈక్వల్ టు, బై ఈక్వల్ టు, ఇలా ఇవన్నీ ఉంటాయి. సో ఇవేంటంటే ఈక్వల్ టు అంటే ఏంటో తెలుసు మనకి, ఒక వాల్యూని అసైన్ చేస్తానికి ఈక్వల్ టు వాడుతున్నాం. అంటే ఈ వాల్యూని తీసుకెళ్ళి ఏ అనే ఒక కంటైనర్లోకి పెడుతున్నాను. సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటో తెలుసు. ఈ ఏంటో చూద్దాం. ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు అంటే సపోజ్ నేను ఆల్రెడీ ఏని అసైన్ చేసేసా, ఏ ఈక్వల్ టు 435 అని. సో మళ్ళీ నేను ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ వాల్యూ అనేది, ఏదైనా వేరియబుల్ అనేది ఒక్కసారి ఇనిషియలైజ్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ ఇంటి ఏ అనేది ఇచ్చేసా. సో మళ్ళీ ఏని ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు, మనం చూసుకున్నాం. సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అన్నా. సో ఏ ప్లస్ 1 లేకపోతే ఏ ప్లస్ 10 ఇలా అనుకున్నాను అనుకో. ఏ ఈక్వల్ టు ఫస్ట్ ఇంట్ ఏ ఈక్వల్ టు 435 అనుకున్నాను కదా. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 10. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఏ అనేది ఇక్కడ ఆల్రెడీ రాసా, మళ్ళీ ఇక్కడ కూడా రాయాల్సి వస్తుంది. సో ఇది తగ్గించడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ షార్ట్ హ్యాండ్ నోటేషన్స్ ఉంటాయి. అంటే ప్లస్ ఈక్వల్ టు అంటే ఏంటి, ఇప్పుడు ఏ ప్లస్ ఈక్వల్ టు 10. ఇప్పుడు దీంతో ఏం చెప్తున్నాం అంటే ఏని ఏతోనే ప్లస్ చేసి దాని వాల్యూని దేంతో ప్లస్ చేయాలంటే 10తో ప్లస్ చేయి. అది చెప్పడం కోసం ఏ ప్లస్ ఈక్వల్ టు 10 అంటే జస్ట్ షార్ట్ హ్యాండ్ నోటేషన్ లాగా, ఇదంతా రాయకుండా ఏ ఈక్వల్ టు ఏ అలా రాయకుండా. సేమ్ అలాగే మైనస్ ఈక్వల్ టు కానీ, స్టార్ ఈక్వల్ టు కానీ, బై ఈక్వల్ టు కానీ సేమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు మనం కోడింగ్ చేస్తూ చూద్దాం వాటిని. ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఆపరేటర్స్ డాట్ జావా. ఒక ఫైల్ క్రియేట్ చేశాను, క్లాస్ వచ్చేసింది. మెయిన్ మెథడ్ రాస్తాను. మెయిన్ మెథడ్ రాసేసాను. సేమ్ అదే వేరియబుల్స్ ఎందుకు ఇవన్నీ. ఇంట్ సపోజ్ ఏదైనా డి అనుకున్నాను, ఇది తీసుకున్నాను. మళ్ళీ ఇంట్ ఆర్ అనుకున్నాను, ఓ వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా దీన్ని ప్రింట్ చేసేయచ్చు, డి ప్లస్ ఆర్. అంటే ఇప్పుడు ఈ రెండు ప్రింట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా ఎడిషన్ జరిగి ప్రింట్ అయిపోతాయి. సో ప్రింట్ అయిపోయింది, ఈ రెండింటిని ప్లస్ అయిపోయింది. అలా కాకుండా నేను ఇందాక ఎలా చెప్పానంటే ఇంట్ సమ్ ఈక్వల్ టు డి ప్లస్ ఆర్ అన్నాను. ఇలాగైనా చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే సపోజ్ ఇక్కడ సమ్ అని ప్రింట్ చేయాలి, అంతే తేడా. సమ్ అనే వేరియబుల్ ప్రింట్ చేస్తాం, సమ్ ప్రింట్ చేస్తాం, అంతే తేడా ఏముండదు. ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం అంతే. అండ్ ఇప్పుడు సప్రాక్షన్ అయినా అంతే, ఎడిషన్ ఏదైనా సరే అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక హింట్ తీసుకున్నాను, ఇంకోటి ఏం చేద్దామంటే ఫ్లోట్ తీసుకున్నాం. ఫ్లోట్ చెప్పాను, ఫ్లోట్ తీసుకోవాలంటే ఇక్కడ F1 పెట్టాలని. సో ఫ్లోటింగ్ పాయింట్ని ఇంటీజర్తో ప్లస్ చేసినప్పుడు అది కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఫ్లోట్ టు ఇంట్. సో ఎందుకంటే ఇక్కడ మనం ఇంట్ పెట్టాం, మనం చూసుకున్నాం ఫ్లోట్ అనేది ఇంట్లోకి కన్వర్ట్ చేయలేం. సో ఏం చేయాలంటే ఫ్లోట్ పెట్టాను, ఫ్లోట్ పెడితే సెట్ అయిపోయింది. సో ఇప్పుడు సమ్ ప్రింట్ చేసాను, ఏం చూద్దాం మంచిగా చూద్దాం. సో ఫ్లోటింగ్ పాయింట్లోనే వచ్చింది అది, అంటే 0.0లో. ఇంట్ అనేది ఫ్లోట్లో కన్వర్ట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా. సేమ్ ఇలాగే మైనస్ కావాలంటే మైనస్ పెట్టుకోవచ్చు, స్టార్ కావాలంటే ఇంటూ కావాలంటే స్టార్ పెట్టుకోవచ్చు, బై పెట్టుకోవచ్చు. లేకపోతే మాడ్యులస్ ఆపరేటర్ అంటే చూద్దాం. మాడ్యులస్ ఆపరేటర్ పెట్టాను నేను ఇప్పుడు. సపోజ్ మాడ్యులస్ ఆపరేటర్ పెట్టాను. మాడ్యులస్ ఆపరేటర్లో ఇంట్ ఈక్వల్ టు 10 అని పెట్టాను. 10తోనే మాడ్ చేస్తాను నేను, దాని వాల్యూని ఇంట్లోనే స్టోర్ చేసుకోండి.
ఇక్కడ ఆర్ కాదు ఈ, నేను సమ్ అనేది వేరియబుల్లో పెట్టుకున్నాను. సమ్ అనేది జస్ట్ వేరియబుల్ నేమ్ అంతే, మనం ఏదైనా తీసుకోవచ్చు, అదే తీసుకోవాలి ఇదే తీసుకోవాలని రూల్ ఏమి ఉండదు. సో కాకపోతే ఏంటంటే దానికి ఒక మీనింగ్ఫుల్ ఉండే నేమ్ తీసుకోవాలి. ఇక్కడ సమ్ అని తీసుకున్నా, కానీ నేను మోడలేస్ చేస్తున్నా, దానికి దీనికి సంబంధం లేదు, బట్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇప్పుడు ఏంటి, 10తో మోడ్ చేస్తున్నా, అప్పుడు ఏమొచ్చింది చూద్దాం. 0 వచ్చింది, ఎందుకంటే 10తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వచ్చింది కాబట్టి. సో అది అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే, అర్థమెటిక్ ఆపరేటర్స్. తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్ చూద్దాం. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను, ఇంట్ బి ఈక్వల్ టు 40 అని తీసుకున్నాను, ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు 10 గ్రేటర్ దెన్ 10 లెస్ దెన్ 20 అని అనుకున్నాం. సపోజ్ ఇలా పెట్టాను, ఇప్పుడు ఏమవుతుంది, కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ బూలియన్ టు ఇంట్. సారీ, నేను చెప్పాను కదా, బూలియన్లోనే పెట్టాలి ఖచ్చితంగా, ఎందుకంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి బూలియన్ని రిటర్న్ చేసేది కాబట్టి. సో ఇక్కడ రిజల్ట్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఏం ప్రింట్ వచ్చు, ఏం ప్రింట్ అయింది, ట్రూ, ఎందుకంటే 10 అనేది లెస్ దెన్ 20, ట్రూ కాబట్టి ట్రూ ప్రింట్ అయిపోయింది. సో ఇలా నేను వాల్యూస్ కాకుండా డైరెక్ట్గా ఏ లెస్ దెన్ బి, 10 లెస్ దెన్ 40 ఇలాగని ప్రింట్ చేసుకోవచ్చు. ఇలా ప్రింట్ చేసినా కానీ ఒకటే ఆన్సర్ వచ్చింది, ట్రూ, ఎందుకంటే 10 లెస్ దెన్ 40 ట్రూ కాబట్టి. ఇలాగే గ్రేటర్ దెన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్ టు పెట్టే, సపోజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, రెండు ఈక్వల్ వాల్యూస్ తీసుకున్నాను, ఏమైంది, ట్రూ వచ్చింది, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్. నేనేం చెప్తున్నాను అంటే లెస్ దెన్ అయినా అవ్వు, లేకపోతే ఈక్వల్ టు అయినా అవ్వచ్చు, ఆ రెండిట్లో ఏది ట్రూ అయినా కానీ ట్రూ రిటర్న్ చేసేయమంటున్నా. సపోజ్ నేను ఇది కాకుండా ఇక్కడ 50 ఇందాకలాగా పెడతా 40, ఇప్పుడు ఇప్పుడు కూడా ట్రూ వచ్చింది, ఎందుకంటే ఈ రెండు కండిషన్లు ఏది ట్రూ అయినా కానీ ట్రూ అనే వచ్చింది కాబట్టి. లెస్ దెన్ అంతే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయినా అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ టు నాట్ ఈక్వల్, ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు అంటే సేమ్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టులో లెస్ దెన్ తీసేసి ఈక్వల్ టు పెట్టా, ఈక్వల్ టు అంటే ఈ రెండు ఈక్వల్ అయితే ట్రూ రిటర్న్ చేయమని చెప్తున్నాం. ఆ రెండు ఈక్వలే కాబట్టి ట్రూవే రిటర్న్ చేసిద్ది. అది నాట్ ఈక్వల్ టు అంటే ఈ రెండు వేరు వేరు అయితే ట్రూ రిటర్న్ చేసిద్ది అంతే. ఈక్వల్ టు, ఆ రెండు ఈక్వల్ కానీ నేను నాట్ ఈక్వల్ టు అని పెడుతున్నాను, ఇప్పుడు ఏమొస్తుంది అంటే ఆటోమేటిక్గా ఫాల్స్ కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ అండ్ లాజికల్ ఆర్. లాజికల్ ఆపరేటర్స్ డైరెక్ట్గా ప్రింట్ చేసేద్దాం. ఒక ఆపరేషన్స్ని ఏం చేద్దామంటే 10 లెస్ దెన్ 20 అన్నాను, ఎండ్ ఆపరేషన్ తీసుకున్నాం, 20 గ్రేటర్ దెన్ 10 అన్నాను. ఇప్పుడు ఈ రెండు ట్రూ అయితేనే ట్రూ రిటర్న్ చేసిద్ది, లేకపోతే ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, సారీ తప్పు పెట్టాను. ఇక్కడ ఫాల్స్ వచ్చేసింది, ఎందుకంటే 10 అనేది లెస్ దెన్ 2 కాదు, సో ఫాల్స్ రిటర్న్ చేసేసింది. ఇక్కడ మనకి ఎల్లో ఎందుకు చూపిస్తుంది అంటే డెడ్ కోడ్, అంటే ఏదైనా ఎల్లోలో చూపిస్తుంది అంటే అది మనం ఎక్కడ యూజ్ చేయలేదు అని. సపోజ్ నేను ఇక్కడ ఇంట్ ఏ అని ఒకటి తీసుకున్న వేరియబుల్, కానీ దీన్ని ఎక్కడ నేను వాడలేదు, సో నేను దాన్ని వాడలేదు కాబట్టి డూప్లికేట్ అంట, A1 తీసుకుంటా.
దీన్ని ఎక్కడ వాడలా. సో నాట్ యూజ్డ్. వేరియబుల్ని డిక్లేర్ చేశాను నేను, కానీ దాన్ని ఎక్కడ వాడలేదు. సో అందుకని అది ఎల్లో కలర్లో చూపిస్తుంది. నేను ఎంత చెప్పాను ఏంటి, ఒకవైపు ఒకవైపే చెక్ చేసిద్ది. ఇది ఒకవేళ కండిషన్ని దాంతో టాలీ అవ్వకపోతే అది ఖచ్చితంగా నెక్స్ట్ ఇది చూడదు అని. అంటే ఇప్పుడు సపోజ్ ఎలాగంటే 10 <2 కదా, 10 <2 అంటే అది ట్రూ కాదు, ఫాల్స్ కదా. సో ఇది ఫాల్స్ ఇక్కడ అయిపోయింది. నేను ఒక ఎండ్ ఆపరేషన్లో ఒక ఫాల్స్ అయితే సరిపోతుంది, నెక్స్ట్ అది కన్సిడర్ చేయదు. సో అందుకని ఇది డెడ్ కోడ్ అయిపోయింది. అలాగే ఆర్ ఆపరేషన్. ఆర్ ఆపరేషన్ అంటే రెండు ఆర్ ఆపరేషన్ అంటే రెండిట్లో ఏదో ఒకటే ట్రూ అయినా చాలు, ట్రూ రిటర్న్ చేసేది. ఓకే, ట్రూ రిటర్న్ చేసేసింది. ఆర్ ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు నాట్ ఆపరేషన్ అనుకోండి సపోజ్. ఇక్కడ నేను నాట్ పెడతాను, ఇవన్నీ తీసేస్తాను. ఇవన్నీ తీసేసి నాట్ ఆపరేషన్ పెట్టా. ఈ రెండు తీసేసి నాట్ ఆపరేషన్ పెట్టాను. నాట్ 10 <2. సో ఇప్పుడు ఏం రిటర్న్ చేసి చూద్దాం. మామూలుగా ఫాల్స్ రావాలి, బట్ మనకు ట్రూ వచ్చింది ఎందుకంటే అది రివర్స్లో ప్రింట్ చేసింది కాబట్టి. ఇది లాజికల్ ఆపరేటర్స్ అంటే. అసైన్మెంట్ చూద్దాం. అసైన్మెంట్ అంటే మనం ఈక్వల్ టు అంటే ఇదే, జస్ట్ ఈక్వల్ టు 10 ఈక్వల్ టు ఇక్కడ పెట్టేసాము, ఆల్రెడీ మనం వాడుతూనే ఉంటాం డైలీ. సో అసైన్మెంట్లో మనం ఏం చూడాలంటే షార్ట్ హ్యాండ్ నోటేషన్ చూద్దాం. ఏంటంటే ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు ఏదో సంథింగ్ నెంబర్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా మన విఎస్ కోడ్ అనేది సజెషన్ ఇచ్చేస్తుంది. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పాను ఇంతకు మనం తీసుకున్నట్లుగానే. సారీ, ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ అవుతుంది. A1 తీసుకుంటున్నాను, A1 కూడా ఆల్రెడీ తీసుకున్నాను, A2 తీసుకుంటాం. A2 తీసుకున్నాను, A2ని ఇంకో ప్లస్ 10 చేశాను. ఇప్పుడు A2ని ప్రింట్ చేస్తాం. A2 ప్రింట్ చేశాను, ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది, 345 అయితే 355 అంటే ప్లస్ చేస్తుంది జస్ట్ అంతే. ఇలాగే రాయాల్సిన, అంటే మనం మామూలుగా ఇది ఎలా అంటే ప్లస్ అంటే ఇలా చేయకుండా డైరెక్ట్గా ఇలా ఆ షార్ట్ హ్యాండ్ నోటేషన్స్లో రాసాను. ఇలా అని రాయొచ్చు, అలాగని రాయొచ్చు, సేమ్ అలానే ప్లస్ కానీ ఏ మైనస్ ఈక్వల్ టు, లేకపోతే స్టార్ ఈక్వల్ టు, లేకపోతే డివైడ్ ఈక్వల్ టు, ఏదైనా చేసుకోవచ్చు అర్థమెటిక్ ఆపరేషన్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ గైస్. See you in the next video. Thank you.